థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా ఈ యొక్క ఆరాధనలో తండ్రి నైనా ప్రభా అయ్యా నీ మహిమను చూపించమని అడుగుచున్నాను ప్రభా. స్తుతులైన సింహాసనం మీద ఆశీనుడైన దేవా నీకు వందనాలు. యెహోవా రఫా స్వస్థపరచువాడానికి వందనాలు. ఎల్రోయి మమ్మల్ని చూచువాడానికి వందనాలు. హల్లెలూయా. స్వరం అయితే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రకష్యా రబ కరవష్యా రబరయా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నీలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏసై చెప్తామా? యేసయ్యా 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 యేసయ్యా. నీవు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నీవు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నిజమైన ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4:24 ఏం చెప్తుంది తెలుసా? దేవుని ఆరాధించాలంటే ఆత్మతో కదా, కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే చూసి ఆరాధించాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు, ఎవరు స్థుతిలో ఉన్నారు, లయలో ఉన్నారు వద్దు. మనము దేవుడిని కనెక్ట్ అయ్యాలి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుడితో కనెక్ట్ అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేను కళ్ళు మూసుకున్నా కూడా మీరు కళ్ళు తెరుస్తున్నారని నాకు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను.
ఆరాధించే వేళయందు నీరు హస్తములు పశ్చాత్తాపము నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీరు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటే నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి యేసయ్యా 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 చెప్పండి పట్టు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవును ప్రభా, మేలు చేయటం నీకు అలవాటు ప్రభా. నిన్ను ఆరాధించకుండా మేము ఉండలేము ప్రభా. అయ్యా ఈరోజు తండ్రి, అయ్యా నిన్ను ఆరాధించుకోరు వారు ఆత్మ ఎందును సత్యమునందు ఆరాధించాలని ప్రభా. ఈరోజు నీ రాకడ సమయంలో మా ఆత్మ, మా ప్రాణము, మా శరీరము, మా సమస్త వ్యక్తిత్వము దోషరహితముగా ఉండడానికి తండ్రి నాయన, అయ్యా ఈ యొక్క విశ్రాంతి దినమున తండ్రి మమ్మల్ని అందరినీ పిలుచుకున్న దేవా నీకు వందనాలు. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలం తండ్రి ప్రభా. జీవితాల లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవునైనా మాట్లాడని రాయివి రప్పవి నువ్వు కాదు యేసయ్యా ప్రభా. నేను ఆరాధించడానికి, నీ వాక్యంలో మేము ఎదగడానికి అయ్యా నీ కృపను మాకు చూపించమని, అయ్యా మమ్మల్ని నడిపించమని, నీ శక్తితో నీ బలముతో తండ్రి మమ్మల్ని చేయి పట్టి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అడగాలి నిలబడి మరి కీర్తన 121 చదువుదాం. ఉత్తర ప్రత్యుత్వాల ద్వారా మన మధ్య ఉన్న స్వామి మరి కీర్తన చదివినిపిస్తాడు. కీర్తన 121 అందరు కూడా లేచి నిలబడి థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయనా. లత చదవము. లత కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కళ్ళు పుస్తకని బైబిల్ కింద పెట్టి చేతులు రెండు పైకెత్తి దేవుడు ఏమని చెప్తున్నాడు ఈరోజు? నేను ఎక్కడ నుండి సాయం వస్తుందని నేను అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నా నుండి మాత్రమే నీకు సహాయం లభిస్తుంది. నేను కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నాను.
ఆ ఉన్నతమైన ఎక్కలేనంత కొండ తట్టు నేను కళ్ళెత్తుతున్నాను ప్రభా. అక్కడ నుండే నాకు కావాల్సినదంతా లభిస్తుంది ప్రభా. చేతుల పైకెత్తి ప్రభా, ఈరోజు నువ్వు ఏ సహాయం కోసం దేవుడి సన్నిధికి వచ్చావు, ఏ అవసరత కోసం దేవుడి సన్నిధికి వచ్చావు, ఈ రోజున ఏది కావాలని దేవుడి దగ్గర అడుగుతున్నావు నువ్వు. ఈ రోజున నువ్వు మొర పెట్టగా నేను ఆలకించి తిని అన్నాడు యాకోబు. నేను నిన్ను ఎలా మర్చిపోతానన్నాడు దేవుడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు, మన కోట అయి ఉన్నాడు, మన దుర్గమై ఉన్నాడు. ఎవరు మనల్ని మర్చిపోయినా మన దేవుడు మనల్ని మర్చిపోడు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవాలంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవాలంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడచినా. కలుపులు జోడించి ప్రార్థన చేసుకుంటాం. ప్రభా నీకు స్తోత్రమునైనా తండ్రి. హల్లెలూయా. ప్రభా ఎవ్వరు మమ్మల్ని విడిచినా, ఈ లోకం మమ్మల్ని విడిచిన అయ్యా ప్రభా, ఈ సమస్తము మమ్మల్ని విడిచిపెట్టిన అయ్యా నిత్య జీవం వరకు మాతో ఉన్నానన్న మాట చెప్పిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములనైనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ప్రభా ఈరోజు నీ దీన దాసుడు ప్రభా అయ్యా కరుణ్ణి ప్రభా అయ్యా నిలబెట్టుకుని నువ్వు మాట్లాడబోతుండగా ప్రభా బిడ్డతో మాట్లాడి బిడ్డ ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లైవ్ లో ఉన్నాం, దయచేసి గట్టిగా మాట్లాడకండి ప్లీజ్. దయచేసి లైవ్ లో ఉన్నాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇంటి పేరు కోడిగంటి కదా, కోడిగంటి మా ఇంటి పేరు, మా వారి ఇంటి పేరు కోడిగంటి. నాకు చాలా సంతోషకర విషయం ఏంటంటే మా కోడిగంటి ఫ్యామిలీ నుంచి ఒక్క కుమారుడిని దేవుడు లేపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి తెలుసు, ఒక కుమార్తెని సేవకు ఎన్నుకున్నారు. ఎవరమే? కోడిగంటి నిరోష. అలాగే ఒక కొడుకుని మా సేవకి ఇక్కడ కాదండి, ఇక్కడ చేశాడంట. కానీ ఏ రోజు కూడా ఆయన చెప్తుంటే మేము కూర్చొని వెళ్ళలేదు. కానీ కొన్ని రోజులు ఉండడానికి, 21 రోజులు ఉండడానికే ఇక్కడికి వచ్చాడు. 3 days వెకేషన్. ఆ వెకేషన్కి వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడే అడిగాను, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలి అంటే తప్పకుండా చెప్తా పిన్ని అని చెప్పాడు. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏమనిపించిందంటే, మనందరూ ఇటు చూద్దామా ప్లీజ్. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పోయిన ఆదివారం 27వ తారీఖున 10 గంటలో 10:30కో దిగి ఉంటారు వాళ్ళ ఫ్లైట్. 12 గంటలకల్లా వాళ్ళ ఆరాధనకి వెళ్ళారు. గట్టిగా చెప్పండి కూడా. ఇక్కడ కూర్చున్న మనం ఎంతమంది ప్రయాణం చేసి వెంటనే స్నానం చేసుకొని పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్తాం కదా, చాలా కష్టం మనకి కదా. కానీ అది వాళ్ళ భక్తి, అది వాళ్ళకి దేవుడి పట్ల ఉన్న గొప్ప ప్రేమ. అలాంటి వ్యక్తి ద్వారా ఈరోజు మనము దేవుడి యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలోకి కోడిగంటి కరుణ్ కుమార్ బ్రదర్ పిలుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. కరుణ్ మా ముందు పుట్టి పెరిగాడు, ఈరోజు మా ముందు నిలబడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి దేవుడి బిడ్డ నిలబెట్టుకొని మా డివైన్ టచ్ మినిస్ట్రీస్
నా జీవితం ఇది, నా లైఫ్. వీళ్ళందరితో మాట్లాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు మహా ఉన్నతమైన నామం స్తుతి మహిమ ఘనత యుగ యుగములు కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ రోజు దేవుని కృపను బట్టి ఈ రోజు మమ్మల్ని నడిపించారు ఇక్కడ. ఆయనకి స్తుతి మహిమ కలుగుగాక. నన్ను క్షమించండి, నా వల్ల నా కుటుంబం అంతా ఈరోజు చాలా ఆలస్యమైనది. మీరు ఎంతో ప్రేమతో చాలా ఆన్ టైంకి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ మీకు అందరూ వందనాలు చెప్తున్నాను. అలానే నన్ను క్షమించమని వేడుకున్నారండి. బిఫోర్ వి గో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్స్ మనము దేవుని సహాయం కోసం మనం వేడుకుందామండి. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కోసం మనం వేడుకుందాం. పరిశుద్ధుడు 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 అని తండ్రి, మహోన్నతుడ మహాగరుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ తండ్రి నీవే తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని తండ్రి ఏ రీతిగా అర్హత లేని వాళ్ళని తండ్రయ్య ఎన్నుకున్న వాడవు తండ్రయ్య. ఈ రోజు నీ దయలో కృపలో తండ్రి, నీ పునరుద్ధాన దినంలో తండ్రయ్య మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి తండ్రయ్య నీ సన్నిధికి మమ్మల్ని నడిపించావు తండ్రి. ఇక్కడ మా అందరినీ తండ్రి కూడుకునే అవకాశం ఇచ్చావు తండ్రి. మేమందరం కలిసి తండ్రి అయ్యా ఏక రీతితో తండ్రి, ఏక ఆత్మతో తండ్రి, ఏక స్వరంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం తండ్రి మా అందరికి ఇచ్చావు తండ్రి అయ్యా. ఇది మా గొప్పతనం కాదు తండ్రి, మాలో ఏమీ లేదు తండ్రి. ఇది కేవలం నీ ప్రేమ తండ్రి మా పట్ల తండ్రి. ఇంత గొప్ప ప్రేమను బట్టి తండ్రి మేము ఏమి చెల్లించగలం తండ్రి అయ్యా. వి కమ్ టు యువర్ ఫీట్ లార్డ్ అయ్యా, వి జస్ట్ సరెండర్ అవర్ సెల్వ్స్ లార్డ్ అయ్యా. నీ దయ నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా. అయ్యా ముందుగా తండ్రి అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అయ్యా. వాళ్ళ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, వాళ్ళ కమిట్మెంట్ బట్టి నీకు స్తోత్రం అయ్యా. వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా. నీ దయలో కృపలు నన్ను కూడా తండ్రి నన్ను నా కుటుంబాన్ని అందరినీ తండ్రి నువ్వు ఇక్కడ క్షేమంగా నడిపించావు తండ్రి అయ్యా. అయ్యా నీ దయలో కృపలో తండ్రి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు తండ్రి. నాలో ఏమీ లేదు తండ్రి అయ్యా. ఇది కేవలం నీ తండ్రి, నీ దయ తండ్రి, నీ కృప తండ్రి అయ్యా. నీ దయలో నన్ను రక్షించుకున్నావు తండ్రి అయ్యా. ఇక్కడ నిలబెట్టుకున్నావు తండ్రి. నీ నామం మహిమార్థ కలుగుతుంది అయ్యా. అయ్యా ముందుగా మీరు నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నాతో మాట్లాడండి, నీ మాటలు నా నోట్లో ఉంచండి అయ్యా. నాతో తండ్రి అయ్యా మా అందరితో మాట్లాడండి అయ్యా ప్లీజ్ లార్డ్ అయ్యా. అయ్యా మీ మాటలు మాట్లాడుతుండగా తండ్రి అయ్యా అయ్యా మా చెవులు తెరవండి తండ్రి అయ్యా. మీ సత్యాన్ని తెలుసుకునే విధంగా తండ్రి అయ్యా. అయ్యా మీ సత్యాన్ని తెలుసుకునే విధంగా తండ్రి మా కన్ను తెరవండి తండ్రి అయ్యా. అయ్యా మీ సత్యాన్ని అంగీకరించే విధంగా తండ్రి అయ్యా మా హృదయాన్ని తెరవండి తండ్రి అయ్యా ప్లీజ్ తండ్రి అయ్యా. అయ్యా ఇది మా వల్ల కాదు తండ్రి అయ్యా. అయ్యా కేవలం నువ్వు మాత్రమే చేయగల కార్యం తండ్రి అయ్యా. మమ్మల్ని మీ పాదాలు తండ్రి సమర్పించుకుంటారు తండ్రి అయ్యా. ప్రతి మాట తండ్రి నా నోట్లో నుంచి ప్రతి మాట తండ్రి అయ్యా. అయ్యా మీరు పరిశుద్ధపరచండి అయ్యా, కరెక్ట్ చేయండి అయ్యా. ఏది తండ్రి అయ్యా ఏది యూజ్లెస్ వర్డ్ నా నోట్ నుంచి రాకుండా కాపాడండి తండ్రి ప్లీజ్ కరెక్ట్ చేయండి అయ్యా. మీకే స్తుతి మేము చెల్లిస్తూ త్వరలో రానున్న మా ప్రభు అయిన రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని కృపను బట్టండి ఈ సంఘాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఇక్కడ నేను చెప్పాలని కాదు కానీ నేను విన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ సంఘంలో నేను పెన్ని ద్వారా నేను ఎంతో సంతోషించాను. నన్ను క్షమించండి, నాకు సరిగా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదండి. మా పిన్నిని నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు తను ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేది. నేను కొన్ని వర్డ్స్ మిస్ అవుతే మా పిన్నిని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేను విన్నప్పుడు తను కలిసినప్పుడు మేము విన్నది ఏంటంటే 2 విషయాలు మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషిస్తానండి. మన సంఘంలో ఎంతో మందిని చాలా మంది సంఘంకి వచ్చినప్పుడు అందరు అలానే ఉండిపోతుంటారు, అలానే పెరిగిపోతుంటారు, అక్కడే ఉండిపోతుంటారు. కానీ దేవుని కృపను బట్టి ఈ సంఘంలో అందరూ ఆత్మీయంగా ఎదిగి బయటికి వెళ్ళి దేవుని సువార్త కోసం ఉన్నారంటండి. ఎంత గొప్ప కార్యమని నేను విన్న పేర్లలో యోనా బ్రదర్ గారు ఒకరు, దానికన్నా ముందు ఆనంద్ బ్రదర్. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఆయన ఇక్కడికి వచ్చింది, మన ఈ లోకంలోకి వచ్చింది క్రైస్తవుల్ని చేయడానికి కాదండి. దేనికోసం కాదండి వచ్చింది మన దేవుడు? క్రైస్తవుల్ని చేయడానికి కాదు. క్రైస్తవులు
మనము ఇలా కూడుకుంటుంటే బయట వాళ్ళు చూసి మనకి ఇచ్చిన పేరు అంటండి క్రైస్తవులు అని. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేయడానికి పిలిచాడంటండి, మనల్ని ఆయన శిష్యులుగా చేయడానికి. మనం కూడా అంటని దేవుడు ఇక్కడ నిలబెట్టి నీకు సంఘంలో ఒకరు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు ఆయన వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే కాపరికి మీరంతా ఆయన మంద, వాళ్ళని మిమ్మల్ని శిష్యులుగా చేయాలి. మీరు బయటికి వెళ్ళి మీరు ఇంకా మంది శిష్యులు చేయాలి. మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మనందరితో కోరుకున్నది కూడా అదే, మనం వేరే వాళ్ళు శిష్యులుగా చేస్తున్నామా లేదా, దానికన్నా ముందు మనం శిష్యులుగా ఉన్నామా లేదా. ఇది ఇంకోటి. రెండోది, మా బాబు చిన్న బాబు మేము వస్తుంటే కార్లు ఇక్కడ ఆగగానే అన్నాడు, ఏంటి మనం చర్చ్కి వెళ్తున్నాం అన్నాం కదా, చర్చ్ లేదా అంటే, మనం చర్చ్ లో ఉన్నాం. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే చర్చ్ అంటే పెద్ద పెద్ద ఫ్యాన్సీ బిల్డింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటేనే చర్చ్ అనుకున్నారు. కానీ ఆది సంఘం ఎలా కూడుకునేదంటే ఒకసారి చూద్దామండి వాక్యం నుంచి. ఏది ఉన్నా అండి, ప్రతిదీ మనం మాట్లాడే మాట వాక్యం నుంచి మనం కరెక్ట్ చెక్ చేసుకోవాలి. మన ఓన్ గా అనుకుంటుంటే అది మన ఓన్ దేవుడు అయిపోతాడు. కానీ వాక్యంలో ఉన్న దేవుడు మన దేవుడు ఒకటో కాదు తెలుసుకోవాలంటే, వాక్యంలో ఉన్న మాటకి మనలో ఊహించుకున్న దేవుడు రెండు ఒకటో కాదో చెక్ చేసుకున్నాం. అపోస్తలుల ఈ రోజు సత్యవతి చదువుతారు వాక్యం, ఓకేనా? ఒక ఆలస్యమైన త్వరగా చదువుతుంది, క్రమంగా ఉందాం. సారీ అండి, 30 minutes ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి ప్లీజ్. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాము. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టెయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక కూడి ఉండిరి. హల్లెలూయా. ఒక బిలీవర్ కండి, ఒక క్రైస్తవుడు, మనం క్రైస్తవులు అనుకోవడానికి కారణం ఏంటంటే, మనకి ఒక ఫౌండేషన్ వేయాలంటే ఎన్ని పిల్లలు కావాలి? మెయిన్ గా ఒక రూమ్ కి 4 పిల్లర్లు అంటారు కదా. క్రైస్తవుడు కూడా క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి 4 పిల్లర్లు కావాలండి. ఈ 4 లేకపోతే వాడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అర్హత లేదు. నన్ను క్షమించండి అంత ఆ మాట అనడానికి. ఇక్కడ నేను వాక్యం నుంచి చెప్తున్నా, ఈ వాక్యము మనం మాట్లాడుకోవడానికి, ఈ వాక్యం నన్ను కరెక్ట్ చేయడానికి. ముందుగా ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది, ఒకవేళ మీతో మాట్లాడుతుందంటే మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, మళ్ళీ చదువుతామని. ఒకటి, ఫస్ట్ వీరు అపోస్తలుల బోధ అంటే ఏంటండి అంటే, వాళ్ళు అపోస్తులు ఏం బోధించారు? యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడు. ఈ లోకంకి వచ్చి ఈ లోకంలో మన గురించి, పాపుల గురించి శిలువ మీద చనిపోయి మన పాపం కొరకు తిరిగి లేచి 3వ దినంన మన కొరకు ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నాడండి, మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నాడు. ఇది అపోస్తుల బోధ అండి. వీటి మీదనే మన మెయిన్ ఫస్ట్ పిల్లర్. క్రైస్తవుడుగా ఇది నమ్మకపోతే మన మెయిన్ ఫౌండేషన్ అంతా వేస్ట్. ఫస్ట్ వన్ అపోస్తుల బోధ. రెండోదండి ఏముంది? సహవాసమందు. ఇక్కడ చూడండి, నేను సహవాసం అన్నప్పుడు మీ సంఘాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే అండి, దేవుని ప్రేమను బట్టి, మళ్ళీ చెప్తాను, దేవుని ప్రేమను బట్టి మీరందరూ, నేను చిన్నప్పుడు చూసినప్పుడు అందరూ మీరు 20/Aలో కూడుకునేవాళ్ళు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చి వేరే దగ్గర కూడుకునే వాళ్ళంట. మళ్ళా దాని తర్వాత ఇక్కడికి వచ్చారంట. మధ్యలో ఎక్కడ కూడుకున్నా సరిగ్గా తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా మీ సంఘం అంతా వెళ్తూనే అన్నారంట అండి. హల్లెలూయా. అంటే ఇది మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు అభినందించాలండి. బికాస్ ఆయన ప్రేమ మీలో ఉంచాడు కాబట్టి ఆ ఆసక్తితో మీరు ఎక్కడున్నా సరే, నేను వెళ్ళాలి, నా తండ్రి సన్నిధిలో ఉండాలి అంటే. ఇక్కడ అనుకున్న ఇప్పుడు మనం ఇంకో మాట అండి, ఇంకోటి సహవాసం. మూడోది రొట్టె విరుచుటయందండి. దేవుని ప్రేమ. రొట్టె అంటే ఏంటండి, దేవుడు అన్నాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన లాస్ట్ సప్పర్, కడరా భోజనం. ఆ రోజు ఏం జరిగింది? లాస్ట్ సప్పర్ లో మనకి దేవుడు ఒక మాదిరిగా చూపించాడు. ఏంటంటే, నేను చనిపోతున్నాను అంటే ఏ విధంగా నా శరీరం విరగబడుతుందో అదే విధంగా నా రొట్టెని విరిచి నాకు ఒక అంటే రిజంబులెన్స్ అంటే నీకు ఒక మాదిరిగా నేను చూపిస్తున్నాను. ఇలా నీ గురించి నీ పాపాల గురించి నేను విరగబడ్డానని అది చూపించడానికి. దాని తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకుని, ఇది నా రక్తం, ఆ రక్తంలో మీరు పాల్గొనాలి. బికాస్ ఆ రొట్టెలో ఆ రక్తంలో పాల్గొంటేనే మీరందరూ నాలో ఏక శరీరములుగా ఉంటారు. ఏ విధంగా ఉంటారంటండి? ఏక శరీరముగా. మూడోది, నాలుగోది ఏంటండి? ప్రార్థన చేయటండి. ఎడతెగక మాట. మనం ప్రార్థన
బాధ వస్తేనే చేస్తాం చాలా మటుకండి, లేదా అవసరం వస్తేనే చేస్తాం. కానీ అక్కడ మాట ఏముందండి, క్రైస్తవుడికి ఎడతెగక. ఎలా ఎడతెగక చేస్తాం ప్రార్థన? లెగవగానే థ్యాంక్ యూ లార్డ్, నాకు ఇంకో దినం ఇచ్చావు తండ్రి, కేవలం నీ దయని బట్టి నీ కృపను బట్టి ఇక్కడ ఉన్నాను తండ్రి. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దేవా నీ దయని కృపటి నాకు బండినిచ్చావు, నాకు బస్సునిచ్చావు, నేను వెళ్ళగల కృపనిచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్ సాయించండి. ఆఫీస్కి వెళ్ళగానే దేవా నువ్వు నాకు జాబ్ ఇచ్చావు, ఈ జాబ్ లో నీకు మహిమకరంగా జీవించే వర్క్ చేసే విధంగా సాయించండి. ఈ రోజు అంతటా నాకు సాయించండి. వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ నుంచి వస్తున్నప్పుడు ఈ రోజు అంతటా నాకు సాయం చేస్తావు తండ్రి, ప్లీజ్ నన్ను నడిపించండి ఇంటికి, నా కుటుంబంకి. ఇంటికి వెళ్ళగానే నా కుటుంబంతో మళ్ళీ కూడుకునే అవకాశం ఇచ్చావు, నన్ను పొద్దు నుంచి సాయంత్రం వరకు నన్ను కాపాడావు. ఇదంతా దేవుడికి స్తుతి చెప్తుండాలి, థ్యాంక్ యూ చెప్తుండాలి. దేవుడు అలానే అడుగుతుండే సాయం చేస్తుండే ప్రార్థనలు అండి. 4 విషయాలు ఎడతెగక. ఇంకోటి ఇక్కడ ఇంకొక 46వ వచనం చూద్దామండి లాస్ట్ లో. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట. గుర్తుపెట్టండి మాట ఏముందండి ఇక్కడ, ఇంటింట. ఆ టైంలో అందరికి దేవాలయంలో ఎంట్రన్స్ లేదండి అందరికి. కానీ దేవుని కృపను బట్టి అన్యులు ఏం చేసేవాళ్ళంటే అపోస్తులు వెళ్తున్నప్పుడు ఇంటింట ఈ 4 చేసేవాళ్ళు. మనం ఇప్పుడే చదువుతున్నాం, అపోస్తుల బోధయందును, సావాసమందును, రొట్టె విరుచుడేందును, ప్రార్థన ఎందును. ఇదన్నీ 4 ఎడతెగక ప్రతి ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదండి ప్రార్థన, మళ్ళా వేరే ఇంటికి వెళ్ళేవాళ్ళంటండి, మళ్ళీ అక్కడ చేసేవాళ్ళంటండి. ఈ 4 విషయాలు దేవుడు మనల్ని కాపాడుతూ ఇక్కడ మీ సంఘాన్ని బట్టి నేను చాలా అతిశయిస్తున్నానండి. దేవుడి కృపను బట్టి, ప్రేమను బట్టి. ఇదంతా మీ గొప్పతనం కాదండి. మళ్ళా అంటే మనము జస్ట్ మా డాడీ అంటుంటే నిమిషం మాత్రమే అండి, నిమిత్తం మాత్రమే అండి. ఇది దేవుడు జస్ట్ కేవలం దేవుడి కృపను బట్టి మాత్రమే మనం ఇలా కూడుకోగలుగుతున్నాం. నేను ఇప్పుడు మెయిన్ వాక్యంకి వెళ్ళే ముందంటే ఒక్కసారి మనము 33వ అధ్యాయము కీర్తనలు 1-2 వచనాలు చదువుదామండి ప్లీజ్. కీర్తనలు 33వ అధ్యాయము 1-2 వచనాలు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. హల్లెలూయా. థాంక్యూ అమ్మ. ఇక్కడ మనం చూసాము 1వ వచనంలో ఇక్కడ ఏముందండి ఒకసారి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానం చాలమ్మా, ఇది ఫస్ట్ మనం చూస్తాము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని. ఇక్కడ నీతిమంతులు కుదిరితే చేయమన్నాడా లేకపోతే నీతిమంతులు చేయమని చెప్పారా? ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఆర్డర్, ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ఇక్కడ నీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఎవరు? బికాస్ మనకి దేవుడు ఏం చెప్పాడంటే ఆరాధించమని చెప్పాడు, దేవుడు స్తుతించమని చెప్పాడు. మనము దేవుని కృపను బట్టి మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. మనం ఏ విధంగా ఎంచబడుతున్నాం మనం చూద్దాము. యాక్చువల్ నీతిమంతులు అండ్ యథార్థవంతులు ఉన్నారు. నీతిమంతులు యథార్థవంతులు ఏం చేయాలో మనం అసలు నీతిమంతులు ఏం చేయాలో చెప్పారు ఇక్కడ, ఆరాధించమని దేవుణ్ణి. అసలు ఆ నీతిమంతులు ఎవరు అని తెలుసుకోవడానికి మనము 7 పాయింట్స్ చూసుకుందామండి. ఫస్ట్ వన్ ఎవరంటే, ఎవరైతే నమ్మిన వారు మాత్రమే నీతిమంతులు అనబడతారండి. నమ్మిన వాళ్ళు, ఇంకోరు రక్షింపబడిన వాళ్ళు, ఇంకోరు మూడోది ఎవరంటే ఎవరైతే వాళ్ళ రక్షణని కాపాడుకునే వాళ్ళు, నాలుగోది ఎవరైతే పర్సిక్యూషన్ హింసని ఎదుర్కొని నిలబడే వాళ్ళు, ఇంకోటి 5వది ఏంటంటే ఈ లోకానికి భయపడని వాళ్ళు, 6వది దేవుని నామం బట్టి మనము గివింగ్ ఇవ్వడం, హృదయం తన సొంత హృదయంతో ఇవ్వడం. ఇంకా 7వది ఎవరైతే ఎవరు ఆరాధించగలుగుతారంటే ఎవరైతే క్రీస్తు స్వరూపంలో మారుతున్న వాళ్ళు, మారబడిన వాళ్ళు మాత్రమే దేవుని ఆరాధించగలరు. వీళ్ళు మాత్రమే ఎవరైతే రైట్షియస్ అంటారండి మన ఇంగ్లీష్ లో, నీతిమంతులు. ఇప్పుడు మనము చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీతిమంతులు అంటే ఎవరు అనేది చాలా మంది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఈ వరల్డ్ లో, ఈ లోకంలో. నీతిమంతులు ఎవరండి? మన భాషలో నీతిమంతులు ఒకరే మన భాషలో బైబిల్ ప్రకారం. కానీ మనం కూడా నీతిమంతులు ఎలా మనము క్రీస్తు యేసు రక్తం చేత మనం కలవాలి. కానీ ఈ లోకంలో ఎలా ఉన్నారు తెలుసా అండి, మనము
నేను ఒక మంచి పని చేస్తే, నేను ఒక 10 మంచి పనులు చేస్తే, నేను ఒక మనీ ఇస్తే, ఒకరికి దానం చేస్తే, ఒకరికి ఫుడ్ పెడితే, నీ అన్ని మంచి పనులు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఓ నేను నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ఒక్కరు కూడా నీతిమంతులు లేరంట. దేవుడు వాక్యం చెప్తుంది అందరూ పాపం చేసి దేవుని కృప పొందలేకపోతున్నారు. మరి ఎలా మనం నీతిమంతులమయ్యాము? మనం దేవుని వాక్యం బట్టి దేవుని మీద విశ్వసిస్తే, జస్ట్ మనం విశ్వసిస్తే అయిపోతారా? వరల్డ్, ఈ లోకం అంతా మనల్ని ప్రశ్నించే మాట ఇదే. అంటే మీరు ఏం చేయకుండా మీరు జస్ట్ విశ్వసిస్తే మీరు నీతిమంతులు అయిపోతారా? దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అంత గొప్ప మంచి వార్త, సువార్త దేవుడు మనకి ఇచ్చింది. ఇంత మంచి వార్త అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా, నువ్వు జస్ట్ నన్ను విశ్వసిస్తే చాలంట. దేవుడు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. నువ్వేం చేయలేదు, నువ్వు ఎన్ని చేసినా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, నేను ఎన్ని మంచి పనులు చేసినా, నేను ఏం చేసినా ఇది నీతిమంతులు అనుకోండి. ఎన్ని మంచి పనులు చేసినా, నేను నా లైఫ్ లో నాకున్న ఆస్తి ఎవ్రీథింగ్ ఎవరికి ఇచ్చినా నేను ఈ నీతిమంతుడికి వెళ్ళలేనండి. దేవుడు మాత్రం ఈ నీతిమంతు స్థితిలో ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన కృప చేత నన్ను పిలుచుకొని నన్ను ఆయన స్థితిలో పెట్టుకున్నాడండి. అప్పుడు ఆయన నన్ను నీతిమంతులు చేశాడు. నా వల్ల నాలో ఇప్పుడు నా హృదయంలో గాని, నా హృదయంలో చూస్తే, నా పాత స్థితి చూస్తే, కరుణ్ణి నన్ను ప్రేమించే నా తల్లిదండ్రులు, నా భార్య, నా పిల్లలు కూడా నన్ను ద్వేషించి వెళ్ళిపోతారండి. అలాంటి పాపినైన నన్ను దేవుడు కృపచేత, దేవుడు ఆయన ప్రేమ చేత నన్ను ఉచితమైన కృపతో నన్ను లేవనెత్తాడండి. ఇప్పుడు అనుకుంటారు, అంటే నువ్వు నమ్మావు కదా, అందుకే నువ్వు కూడా నీ పని చేసావు. ఇంకో మాట చూద్దామండి. అసలు బ్యూటిఫుల్ మాట అండి ఇక్కడ ఒకటి. ఆది కాండము మనకందరికి తెలిసిన విశ్వాసపు తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. ఓకే, అబ్రహాం గారు చూద్దాం ఇక్కడ 15వ అధ్యాయము. ఆది కాండము 15వ అధ్యాయము 12. ఆరో వచనం. అండ్ చదవండి అమ్మా. అతను యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ మాట ఉంచేసారండి. అంతే అమ్మ, థ్యాంక్ యూ. అక్కడ ఉంది కదా, ఆయన యెహోవాను నమ్మెను అనుంది. అంటే అతను నమ్మాడు బాస్, అతను నమ్మాడు, అతను ఒక కార్యం చేశాడు కాబట్టి దేవుడు అతను రక్షించుకున్నాడు. ఇంకో మాట అండి, ఒక్కసారి మనము 12వ అధ్యాయం చూద్దామండి. 12వ అధ్యాయం కన్నా ముందు 11వ అధ్యాయం ఉంది. 11వ అధ్యాయంలో చివర్లో 31వ వచనం అండి. 31వ వచనం చదువుదామండి. తెరాహు తన కుమారుడకు అబ్రహాము తన కుమారుడు అనగా హారాను కుమారుడు, అదే అమ్మ కరెక్ట్ అమ్మా. లోతును తన కుమారుడకు అబ్రహాము భార్య అయిన సేనాయి అను తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు అక్కడికి వచ్చి నివసించిరి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం తండ్రి గారి పేరు ఏముందండి? తేరాహు గారు అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? ఇక్కడ కల్దీయుల ఒక ప్రాంతం ఉంటుందా, ఆ కల్దీయుల ప్రాంతంకి దేనికి సూచన అంటే, ఆ కల్దీయులు వాళ్ళందరూ దేని పూజించేవాళ్ళంటే అక్కడ విగ్రహాలను పూజించే వాళ్ళంట. సో కానీ ఈ అబ్రహాం తండ్రి గారు ఏం చేసేవాళ్ళంట? ఆ విగ్రహాలు తయారు చేసేవాడంట అండి. ఆ దేవత అనే విగ్రహాలు తయారు చేసేవాడంట. అక్కడ అప్పుడే నెక్స్ట్ వచనం అండి, అక్కడ 32వ వచనంలో ఏముంది? తెరాహు బ్రతికిన దినములు 255 ఏండ్లు తెరాహు హారానులో మృతి పొందెను. ఇక్కడ చూడండి, ఆయన అబ్రహాం కూడా వాళ్ళ నాన్న ఇప్పుడు ఏం చేస్తారు, చాలా మటుకు ఆ కాలంలో వాళ్ళ నాన్న చేసిన పనే వాళ్ళందరూ చేస్తుంటారు. సో వాళ్ళ నాన్న చేసిన పని చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోగానే నెక్స్ట్ వచనం ఏముంటుంది తెలుసా అండి? ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుందండి ఇక్కడ హెడ్డింగ్, ద కాల్ ఆఫ్ ఏబ్రహాం. ఏముంది తెలుసా అండి? పిలుపు, అబ్రహాము పిలుపు అని. అప్పుడు వరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట అండి? తండ్రి చేసిన పని చేస్తూ, తండ్రి చేసిన విగ్రహాలు చేస్తూ, విగ్రహాలు పూజిస్తున్న వాడిని దేవుడు ఏమని పిలిచాడండి?
అబ్రహామా రా, ఎక్కడి నుంచి? నీ తండ్రి వారి ఇంటి వారి నుంచి అందరినీ వదిలేసి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఎవరతను? ఇక్కడ అబ్రహాము నమ్మాడు. అక్కడ ఏమైనా ముందు నేను ఇక్కడ నిలవబడడానికి కూర్చోడానికి కారణం అండి నువ్వు నమ్మింది కాదు, నేను నమ్మింది కాదండి. ఆయన మన హృదయంలో ఆయన మనల్ని పిలిచాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు చేసిన గొప్పతనం కాదు, నువ్వు చేసిన మంచి పనులు కాదు, మీ తల్లిదండ్రులు చేసిన మంచి పనులు, నథింగ్. నిన్ను ఆయన దయతో నేను పిలుచుకున్నాడంట. హల్లెలూయా. ఒక్కసారి చూద్దామండి ఇది మాట. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదామండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ. వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటండి? మనము సిలువ వేయబడిన క్రీస్తుని. ఈ లోకంలో సాతాన్ ఎంత 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 తెలివిగా ప్రవర్తిస్తుందంటే, మనుషులు ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే క్రీస్తు సిలువ వేయబడలేదు అంటున్నారండి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆది సంఘంలో ఉన్న అపోస్తులు మేము ఎవరిని ప్రకటిస్తున్నామండి? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. ఏముందా నెక్స్ట్ చదవండి. ఇంకా ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనములకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడంట. పిలువబడిన వాళ్ళకి ఏమన్నాడంట? ఆయన శక్తి, జ్ఞానము. దేవుని శక్తి, దేవుని జ్ఞానం అండి. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆయన జ్ఞానమై ఉన్నాడా, శక్తి అయి ఉన్నాడా అండి? నిజంగా ఆయన దేవుడై ఉండి, నిజంగా ఆయన జ్ఞానమై ఉండి, ఆయన శక్తి ఉంటే ఈ రోజు నిజంగా ఆయనని మనం ఆరాధిస్తామండి. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనం ఆయన ఆరాధిస్తామండి. ఇంకా బ్యూటిఫుల్ మాట ఉందండి ఇక్కడ. 27 వచనం అండి. 27-28 చదువుదామండి. అక్కడ 27 అండి. 27 వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడిన ఉండినట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను వచ్చి నువ్వు వెర్రివాడా అంటే నేనేమంటా అండి? నువ్వు వెర్రివాడా, మీ నాన్న, మీ అమ్మ అన్ని అంటుంటాడండి నీకు, ఆ కోపం ఆపుకోలేక. కానీ ఇక్కడ ఏమన్నానంటే, ఇప్పుడు ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతుంటే, యేసుక్రీస్తుని, ఎవరిని? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నేను ఫాలో అవుతున్నాను, ఆయన కోసం జీవిస్తున్నాను, ఆయన కోసం నేను నిలబడుతున్నా అంటే ఏమంటున్నానండి మిమ్మల్ని? వెర్రివాడ. ఆ వెర్రివాడ అనడానికి మీరు రెడీనా అండి? మీరు అది తీసుకోవడానికి రెడీ ఉన్నా? ఇంకో మాట చెప్తున్నాండి, తప్పుగా అనుకోకండి. యేసుక్రీస్తు గురించి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు వెర్రివాడ, లేకపోతే మిమ్మల్ని హింసించకపోతే, మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించకపోతే యేసుక్రీస్తు గురించి, ఇంకా మనము రక్షింపబడని వారమండి. నన్ను క్షమించండి మాట అనడానికి, చాలా కఠినమైన మాటనండి. దేవుడు మన ఈ వాక్యం నుంచి మనతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీతో గురించి బట్ నాతో మాట్లాడి నన్ను కరెక్ట్ చేసండి ఈ వాక్యం నుంచి. ఒకవేళ మీకు అనిపిస్తే మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడండి. సో ఇది బిలీవ్ మాత్రమండి. బిలీవ్ రెండు మాటలు మనం కవర్ చేసాం ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఎవరైతే నమ్మిన వారు రక్షింపబడతారనమాట. మనం ఆ మాట చూసుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31 వచనమండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31 వచనం. హల్లెలూయా. ఏం చెప్పారండి అక్కడ వాళ్ళు? పౌలు గారు
ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. హల్లెలూయా. జస్ట్ బికాస్ వి బిలీవ్ అండి. ఆయన ప్రేమతో మనల్ని పిలిచాడండి. ఆ పిలిచినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పిలిచినప్పుడు ఆయనని విశ్వసించమంటున్నాడండి. విశ్వసిస్తే మనకి రక్షణ దొరుకుతుందండి, ఉచితమైన రక్షణ అండి. ఆ మాటలు ఇంకా ముందుకెళ్తా అంటున్నాడు. ఒక మాట ఉంటుందండి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందామండి మనము? నేను ఎలా తప్పించుకుందును? అంత గొప్ప దేవుడు. మనం రెండు కవర్ చేసుకున్నామండి. ఒకటి, ఆయన విశ్వసించిన వాడు మనం రక్షింపబడతాం. ఇంకోటి మూడోదండి, ఇక్కడ చూద్దాం మనము. ఇది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ రక్షణను కాపాడుకునే వాళ్ళు. ఎందుకు రక్షణను కాపాడుకునే వాళ్ళు? ఈ లోకంలో ఇంకో బోధ ఉందండి. ఏంటంటే మీ రక్షణ మీరు కోల్పోతారు. ఏంటి మీ రక్షణ? మన రక్షణ కోల్పోగలుగుతామండి. ఎలా కోల్పోగలుగుతాం? ఆ రక్షణ మనం సంపాదించుకున్నాం ఏమన్నా మనము. అది దేవుడు ఏమన్నాడండి వాక్యం? దేవుడు తన ఉచితమైన కృప వల్ల ఇచ్చాడు. ఉచితం అంటే ఏంటండి? అది ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడంటండి. ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక సిస్టర్ కి నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి అంటానండి. తర్వాత మీరు వినపోతున్న మాట ఏమో మనం ఇప్పుడు అంటున్నారేమో నాకు తెలియదు కానీ, బట్ ఎంత ఇక కొన్ని అంటే నేను విన్నానండి. అంటే సారీ ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళను. చాలా మంది లవర్స్ ఉన్నారంటండి. లవ్ చేసుకున్న ముందంట అందరు గిఫ్ట్స్ ఇచ్చుకునే వాళ్ళంట. ఇప్పుడు లవ్ విడిపోయిన తర్వాత వాళ్ళు అంటారంట, ఒక లిస్ట్ రాసి నీకు గిఫ్ట్లు అన్ని ఇచ్చాను, నువ్వు నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి అన్నారు అంటున్నారంట. అంటే ఆ లోకం అలా ఉంది. కానీ దేవుడు ఆయన ఏంటంటే ఒక మాట ఉందండి. దేవుడికి ఒక బిరుదు ఏంటంటే, దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడు. అబద్ధం ఆడేవాడు కాదు నా దేవుడు. ఇంకొక మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఏమైనా ఇచ్చిన తర్వాత తీసుకోడంట. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎస్, రివోకబుల్. ఇంకో గ్రేట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరంటే మనకు తెలిసిన లూసిఫర్. ఎవరండి? సాతానికి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఇచ్చాడంటే ఎప్పుడండి? తను దేవదూతగా ఉన్న సఫారం అనే హైయెస్ట్ దేవదూత అండి. తనకు అన్ని ఇచ్చాడట. అప్పుడు అది ఇచ్చినప్పుడు తనకు జస్ట్ త్రోసి వేశాడు. కానీ ఆయనకున్న గిఫ్ట్స్ అని తీసుకోలేదటండి. ఇప్పుడు కూడా ఆ పవర్ తో, అందుకే ఆ సాతాను అది మనల్ని ఏం చేయాలంటే మోసపరుస్తుందంట. కానీ మన దేవుడు తీసుకునేవాడు కాదు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆయన ఇచ్చిన ఆయన మనకి ఇచ్చిన రక్షణ ఈ లోకంలో పర్సిక్యూషన్ అంటే దేవుణ్ణి ఎంతో మన 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 విశ్వాసుల్ని ఎంతగానో బాధపరుస్తున్నారంట. బాధపరుస్తుంటే ఈ లోకంలో ఎలా ఉండాలంటే మన రక్షణని కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? మనం ఇదే అపోస్తుల కార్యం చూద్దామండి ప్లీజ్. ఒక్కసారి 4వ అధ్యాయము 17వ వచనం అండి. 17వ వచనం, 4వ అధ్యాయము అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 17వ వచనం. చదవనమ్మా, మీరు చదివి. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఒక నిమిషం, మళ్ళా 21వ వచనం చదవనమ్మా. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభావారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విభేదమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. హల్లెలూయా. అక్కడ ఏమో చూసారండి, గట్టిగా బెదిరించి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే, నా గురించి నేను చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి నువ్వు ఇది ఆపకపోతే నిన్ను ఇమ్మీడియట్ గా నేను జైల్లో వేస్తాను అంటే మనం నిలబడగలుగుతామా అండి? నేను నిలబడగలుగుతానా అండి? ఇక్కడ గట్టిగా బెదిరించారంటే, ఇక్కడ వీళ్ళే యేసుక్రీస్తుని ఏం చేశారంటే అండి, ఇక్కడ సిలువ వేసింది వీళ్ళే అంటారు. వీళ్ళు గట్టిగా బెదిరించారు. ఇప్పుడు శిష్యుల్ని గట్టిగా బెదిరించారండి. ఏం చేశారంటే, వాళ్ళు బెదిరించగానే శిష్యులు ఏం చేశారు? బెదిరిపోయి వాళ్ళు అన్ని ఆపేశారండి. ఏం చేశారంటే నెక్స్ట్ వచనంలో, స్వస్థపరచుట అను సూచక్రియ ఎవని విషయంలో చేయబడనో వాడు 40 ఏండ్ల కంటే
ఎక్కువ వయసు గలవాడు. హల్లెలూయా. ఇంకోటి సేమ్ వచనం అండి, ఒకసారి ఐదో అధ్యాయంలోకి వెళ్దాం. 41, 42 చూద్దామండి. 5వ అధ్యాయం 40 నుంచి చదుదాం. 5వ అధ్యాయం 40. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి చాగడమా మెల్లి చదుదామండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ మళ్ళా ఇక్కడ ఫస్ట్ టైం ఏమో బెదిరించారండి. ఫస్ట్ టైం బెదిరించారు. రెండోసారి ఏం చేశారంటే వాళ్ళందరూ మళ్ళీ అపోస్తులను పిలిపించి ఏముందమ్మా కొట్టించండి. మళ్ళా గుర్తుపెట్టుకోండి, కొట్టించి. దేని గురించి కొడుతున్నారండి వాళ్ళు? యేసు నామంని బట్టి అండి. యేసు నామం శిలువ క్రీస్తుని ప్రకటిస్తుండగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని బెదిరించారు, కొట్టారు. మనము ఆ స్థితిలో ఉన్నామండి. మనము చాలా దేవుని కృపను బట్టి మనం చాలా మంచి స్థితిలో ఉన్నామండి. కానీ మన సహోదరులు జస్ట్ 1 year బిఫోర్ నేను విన్నానండి. నేను బయట ఉన్నప్పుడు బయట దేశంలో ఎంతో బాధ అండి. కానీ నేను చూసిన వీడియోస్ బట్టి, మన మణిపూర్ లో ఉన్న మన బ్రదర్స్ బట్టి, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. వాళ్ళు వెళ్ళిన విధానం బట్టి ఆయనను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటండి, రోడ్ల మీద ప్రార్థించున్నారండి, మోకారండి. వాళ్ళు ఆదివారం రాగానే ఎక్కడికి వెళ్ళారంటే తెలుసా అండి, వాళ్ళు అక్కడ అంత కొండ ప్రదేశము, అంత ఫారెస్ట్ కదండి. ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆదివారం దేవుని స్థుతిస్తున్నారంట అండి. అడవిలోకి వెళ్ళండి. మనము అలాంటి పరిస్థితులు వస్తే మనం నిలబడగలుగుతామా అండి? మనం బెదిరిస్తే మనం మళ్ళీ ఇలా కూడుకోగలుగుతామా అండి? బెదిరించే బదులు మనం కొడితే, మళ్ళా కొట్టిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఒక మాట ఉందండి, చదవండి ఒక మాట ప్లీజ్ అండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇప్పుడు చూడండి, ఇది బ్యూటిఫుల్ వాక్యం అండి. ఈ మాట మనలో నిజంగా తెలుసుకుంటే ఒకసారి చూడండి, చదవండి నెక్స్ట్. ఆ నామమును కొరకు ఏ నామం కొరకు? ఆ నామం కొరకు, యేసు నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులనని ఎంచబడినందున వాళ్ళు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారంట. ప్రతిదినము అమ్మా చాలా ఒక్క ఈ మాట ఏంటది? అవమానం పొందుటకు నేను సంతోషించారంటండి. నేను ఈ మాట విన్నప్పుడు అండి, ఒక మాట దీన్ని నాకు అర్థం కాలేదు సరిగా, కానీ మనందరికి తెలుసు కదా, ఎడ్వర్డ్ విలియం గారు, అందరు ఎంతమంది చూస్తుంటారు వాక్యము, ఆయన వాక్యం చాలా, ఆయన ఒక మాట అన్నాడండి. ఇక్కడ ఒక మాట ఏమన్నా తెలుసా అండి, ఆయన బ్రదర్, ఒకవేళ మనమైతే ఏం చేస్తామని తెలుసా అండి, మనల్ని ఎవరు కొడితే మనం బయటకు వచ్చి ఓకే బ్రదర్, ఇంకా మనం అయిపోయాం కదా, ఇంకా మనం ఆపేద్దాం, మనం వెళ్ళిపోయి మనం కుదిరినప్పుడు మన అందరం కలిసి ఒకసారి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టి మనం ఆపేద్దాము మనం ఇదంతా అని అన్నారండి. మనము అంత భయపడతామంటండి మనము. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటండి, ఆది సంఘం వాళ్ళు కొట్టిన తర్వాత నెక్స్ట్ డే అండి మహా ఆనందంతో వాళ్ళు కొట్టగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోలేదంట అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటండి, సంఘం దగ్గరికి వెళ్ళారు, మందిరంకి వెళ్ళారండి. బికాస్ సంఘంలోనే, దేవాలయంలో. హల్లెలూయా. మనం ఇక్కడ మనకి ఇంత గొప్ప దేవుడు, నేనెవరో తెలియదండి, మీరెవరో తెలియదండి, అన్నెవరో తెలియదు, మీరెవరో తెలియదు. కానీ ఇక్కడ రాగానే మనందరం ఏమైపోయినా శరీరంలో, సావాసంలో, మనము సంఘంలో మనం ఏమంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోయామండి. మనము సోదరులు. ఇప్పుడు మా సిస్టర్ కి బాధ వస్తే మన బ్రదర్ ఎందుకు ప్రేయర్ చేస్తారు? ఎందుకు మీకు బాధ వస్తే ఎందుకు మనం ప్రార్థిస్తున్నాం? మనము దేవుడు మనకిచ్చిన ఆ భారం, మన సహోదరులు మనలో ఒకరు, మనం అందరం ఒకరు. అందుకే ఇక్కడ మనం 2 కవర్ చేసామండి. ఇంకోటి మన సాల్వేషన్, మన రక్షణని కోల్పోలేము మనము, బికాస్ అది ఆయన చేసిన కార్యం. రెండోది మన పర్సిక్యూషన్, అంటే మనల్ని హింసించినప్పుడు కూడా మనము దేవుని స్తుతించాలి. ఈ టైంలో కూడా దేవుని స్తుతించామండి మనము. ఈ 4 విషయాలు బట్టి మన దేవుని. ఇంకోటి 5వది లాస్ట్ అండి, ఫియర్. దేవుని ఈ లోకానికి భయపడకుండా, ఈ లోకంలో భయపడకుండా, అంటే ఇవన్నీ చేస్తే మనల్ని ఏమంటారండి, ఫస్ట్ పిచ్చోళ్ళు అంటారు, వెర్రివాళ్ళు అంటారు, మనల్ని దూరం చేస్తారు. మన ఎగ్జాంపుల్ మన కుటుంబంలోనే అండి, మన కుటుంబంలోనే మనము దేవుడిని నమ్ముకుంటే మన అక్కవారు, మన తోబట్టు వారు మనల్ని దూరం పెడతారండి. అందుకే యేసుక్రీస్తు గారు అన్నారు, యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడండి, నేను అందరినీ ప్రేమ పంచడానికి వచ్చాను అనుకున్నారా? లేదు, ఏమన్నారు? విభజన చేయడానికండి. ఏంటి విభజన? ఎవరైతే తల్లికి కూతురికి విభజన, తండ్రికి కుమారుడికి విభజన. అంటే విభజన అంటే ఆయన మిమ్మల్ని విభజన చేయడం కావాలండి. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, ఎప్పుడైతే తల్లిదండ్రుల్లో
తల్లి నమ్మితే తండ్రి నమ్మలేకపోతున్నారు. సో అప్పుడు విభజన వచ్చేస్తుంది. యేసు క్రీస్తుని బట్టి విభజన వస్తుంది. ఆ టైంలో కూడా నువ్వు నిలబడగలుగుతున్నావా? అది నిలబడితే నిజంగా దేవుడిని ఆరాధిస్తున్నట్టు. హల్లెలూయా. ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్ మన ఎగ్జాంపుల్ చూద్దామండి. దానియేలు మన అందరికి తెలిసింది 3వ అధ్యాయము. ఎవరుంటారు 3వ అధ్యాయంలో? దానియేలు 3వ అధ్యాయంలో అండి. కానీ మనకి కావాల్సిన విశ్వాసులు ఎవరంటే వాళ్ళు 3 స్నేహితులు, షద్రక్, మేషక్, అబేద్నగో. ఎంత గొప్ప మాట చూడండి అక్కడ. 16, 18 చదువు. 16, 17, 18. దానియేలు 3వ అధ్యాయము 16 నుంచి అండి. షద్రకు, మేషకు, అబేద్నగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. చూసారండి ఇక్కడ ఏముందండి? ఇక్కడ డు నాట్ ఫియర్ ద వరల్డ్. ఈ లోకం అంతా ఒక వైపు వెళ్తుందండి, కానీ క్రైస్తవుడు మాత్రమే అండి ఈ లోకానికి ఆపోజిట్ గా నడుస్తుందంటండి. అందుకే మన చాలా మటుకు మన ఆంధ్ర నుంచి వచ్చాం కదా, అందరికి చాలా చాప అంటే చాలా ఇష్టం అంట. ఏంటంటే అది పులస. ఎందుకు ఫేమస్ అంటే తెలుసండి పులస? అది ఆపోజిట్ డైరెక్షన్ అండి. ఇప్పుడు మనం వాటర్ ఇలా వెళ్తుంటానండి, పులస అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంటదండి. దానికి అంత విలువ అంటండి. చాలా లక్షలు పెట్టుకొని అంటారంట. సారీ ఆ మాట, పుస్తలు అమ్మి పులస అనేది తినాలంటారంటే. కానీ నిజంగా క్రైస్తవుడితో స్నేహం చేయడానికి, క్రైస్తవుడు ఇంటికి వెళ్ళడానికి అలా అనుకుంటున్నారండి మన స్నేహితులు, మన వాళ్ళు. అలా అనుకోవాలండి. అలా అనుకుంటే నిజంగా మన అందరం దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళం అవుతామండి. ఇక్కడ అంత గొప్ప దేవుడు అండి. మనం ఈ ఫియర్ ఆఫ్ ద వరల్డ్, మన ఈ లోకాన్ని భయపడని వాళ్ళమై ఉండాలండి. ఎప్పుడైతే ఈ వ్యతిరేకంగా వెళ్ళగలుగుతాం అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు గారు ఉన్నప్పుడు చెప్పారు ఏమనంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ మీరు ఫాలో అవ్వాలి తప్పకుండా. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి ఆ రూల్స్, దేవుని నామంన నిలబడాలండి మనం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. లాస్ట్ రెండోది ఇంకోటి, వీ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్. మనము దేవుడికి మనల్ని అర్పించుకోవాలి. ఇది చాలా డెలికేట్ టాపిక్ అండి. నన్ను క్షమించండి ఈ మాట కవర్ చేసినందుకు. మత్తయి 5వ అధ్యాయము సారీ 6వ అధ్యాయం అండి, క్షమించండి. 6వ అధ్యాయము 1 నుంచి చదువు. 1 నుంచి 4 వచనాలు ప్లీజ్. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. దేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగిన నీ ముందర ఓదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసారండి ఇక్కడ ఈ మాట చూస్తే మనకి క్లియర్ గా యేసుక్రీస్తు గారు క్లియర్ చెప్పారంటే ఎలా దానం చేయాలని చెప్పారండి. మనకి ఇక్కడ ఇంకో మీనింగ్ ఏముందంటే, మనము ఇలా సంఘంలో కూడుకుంటున్నప్పుడు ఎలా మనం దేవుడికి అర్పించగలుగుతామని. చాలా మంది ఏం చేస్తారంటే, మనం రాగానే ఇప్పుడు మనము వీఆర్ నాట్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్, మన ఓల్డ్ టెస్ట్మెంట్ కింద కాదు కాబట్టి, మనము పాత నిబంధన కాదు కాబట్టి మనము 10% ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఇస్ ట్రూ, మనం 10% ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఏమంటారంటే, సార్ నేను 10% కాదు, నువ్వు నాకు 11% ఇస్తాను, 12% ఇస్తాను, 15% ఇస్తాను. నేను దేవుడి గురించి చాలా మంది నేనేం చేసాను అంటే, నాకు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, సరే నాకు 10,000 వచ్చింది జీతం. నేను చేసానంటే నేను 1000 రూపాయలు తీసి ఇచ్చేసి నేను 1000 ఇచ్చాను, నేను 10% ఇచ్చాను దేవుడికి. నేను నాలో గర్వపడేవాడిని అండి. నేను నాలో అనుకునేవాడిని నేను ఇచ్చాను. ఇక్కడ ఏం పాటుందంటే, నీ రైట్ హ్యాండ్ నుంచి నీ లెఫ్ట్ హ్యాండ్ తెలియకూడదు. కానీ ఏంటంటే నీ గురించి నువ్వు ఇచ్చింది నీకే తెలియకూడదంట. హల్లెలూయా. దేవుడికి ఇచ్చినప్పుడు అండి నేను ఇచ్చాను, ఫస్ట్ నీ మనసులో ఆ గర్వాన్ని తీసేయాలి. బికాస్ ఇప్పుడు దేవుడు నాకు ఎలా నేర్పించంటే,
దేవా నువ్వు ఇచ్చింది అంతా నాకు, ఇది 10,000 నువ్వు ఇచ్చింది అంతా నీకే, నీకు నా సమస్తం అంతా తెలుసయ్యా, నేను ఈ చిన్న కానుక ఇవ్వగలుగుతున్నాను, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి, నన్ను యాక్సెప్ట్ చేయండి, నన్ను అంగీకరించండి, నా కానుకని యాక్సెప్ట్ చేద్దామని మన పరిపూర్ణత. అందుకే దేవుడు మనకి ఒక విధవరాల గురించి చెప్పాలండి. ఆమె ఎంత వేసిందంట అండి? దేవుడు 2 కాయిన్స్ అండి, కానీ హృదయపూర్వకంగా వేసిందండి. కానీ మనకి సంఘంలో దేవుని కృపను బట్టి మనకి కానుక పెట్టి పెడతారు. మీ ఇష్టం, అంటే అంటే సంఘం ఉన్న రూల్స్ బట్టి, సంఘంలో ఉన్న రూల్స్ బట్టి తప్పకుండా అందరూ ఒక రూల్స్ ఫాలో అవ్వాలి. మీకు నచ్చితే తప్పకుండా అలా వేయొచ్చు, మీకు ఎలా అనిపిస్తే అవ్వచ్చు. కానీ రిమెంబర్ దట్ ఆ పొగరుతో మనం ఇస్తే ఇక్కడ అన్నట్టు దేవుడు అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. మనం దాని వల్ల ప్రతిఫలం మనకి ఏమి రాదు. హల్లెలూయా. సో ఇవ్వడం బట్టి మనం దేవుని స్తుతించగలుగుతాం. లాస్ట్ మాట అండి, క్రైస్ట్ లైక్నెస్ అంటే దేవుని క్రీస్తు స్వరూపంలో ఉంటేనే, అంటే క్రీస్తు స్వరూపంలో మారబడుతుంటే మనం దేవుడు మన ఆరాధాన్ని ఇంకా అంగీకరించగలుగుతారు. ఎలా క్రీస్తు స్వరూపంలో ఎలా మారగలుగుతామండి? నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళి కుదిరితే చదువుకోండి. మలాకీలో 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంటుందండి. అక్కడ ఏముంటుందంటే దేవుడు అండి మనల్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఆయన సిల్వర్ వెండిని రిఫైన్ అంటే పరిశుద్ధపరుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నప్పుడు. అంటే ఎలా అంటే ఇప్పుడు కాలంలో ఏంటంటే మనం ఒక దాంట్లో పెడితే మన సిల్వర్ ఆల్రెడీ కరిగిపోతుంది. ఒకప్పుడు అంటే పాత కాలంలో ఏం చేసేవాడు అంటే ఆ కుమ్మరి కాదు, క్రాఫ్ట్స్మేన్ కంసాలి ఏం చేసేవారంటే ఆయన అది వెండిని ఆయన మొత్తం కొలిమిలో, ఆ కొలిమి ఎంత వేడి ఉంటుంది అంటే చాలా వేడి ఉంటుందండి. ఆ ఆయన కొలిమి ముందు కూర్చొని ఆ సిల్వర్ ని మొత్తం కాలుస్తుంటాడంటండి. అంటే ఆయన సిల్వర్ ఎవరంటే మనతో పోల్చాడు దేవుడు. కానీ ఎవరైతే చేస్తున్నాడో అది దేవుడు ఆయనతో పోల్చుకున్నాడు. ఆయన అన్నాడు, నేనున్నాను ఇక్కడ. అంత వేడిలో దేవుడు ఆయన మనల్ని కాలుస్తున్నాడు, అంటే రిఫైన్ చేస్తున్నాడు అంటండి. హల్లెలూయా. ఆయన రిఫైన్ చేస్తూ ఆయన మనల్ని డిసైపుల్షిప్, ఆ డిసైపుల్షిప్ అనే వర్డ్ కి ఏమంటారంటే తెలుసా? శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ. మనల్ని శుద్ధి చేస్తున్నాడండి. ఎందుకు శుద్ధి చేస్తున్నాడు? ఆ మాట ఆ రిఫైన్ చేసిన తర్వాత ఆయన అది తీసినప్పుడు ఆ సిల్వర్ అంతా సిల్వర్ అంతా ఎలా ఉంటుంది అంటే అప్పుడు లిక్విడ్ స్టేజ్ లో, ఆ లిక్విడ్ అలా చూసినప్పుడు ఏముంటుంది తెలుసా అండి? దవ ప్రదాయంలో ఆయన ఇలా చూస్తే ఏం కనపడుతుంది అంటే తెలుసు, అక్కడ ఆయన ముఖం కనపడుతుందండి అక్కడ. అప్పుడు ఈ ప్రాంతం ఇలా చేస్తున్నంతా నువ్వు కనపడవు, ఇంకా చివరికి ఎవరు కనపడతారంటండి? ఆయన స్వరూపం అండి. హల్లెలూయా. దేవుడి స్వరూపం నీలో నాలో ఆయన చేయడానికండి దేవుడి ఈ మార్గంలో మనల్ని తీసుకుని వెళ్తున్నాడండి. ఈ 7 మార్గాలు మనం తీసుకుని వెళ్తున్నాడండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, నీ దేవుడు నా దేవుడు అండి. అంత గొప్ప దేవుడిని మనం ఈ రోజు స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చామండి. మన అందరంగా స్తుతించడానికి దేవుడితో గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి స్తుతి మనం చెల్లిస్తూ లాస్ట్ మాట అండి, ఫిలిప్పీ 2వ అధ్యాయము 5 వచనాలు చదివి క్లోజ్ చేసుకుందామండి. ఫిలిపియన్స్ 2వ అధ్యాయము 5వ వచనం అండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఆమేన్. అలా ఉంటే మనం ఏమవుతాం? ఇప్పుడు కీర్తనలు 111వ అధ్యాయం 1వ వచనం. ఇది ఫినిషింగ్ అండి, ఇది మాట. మనం క్రీస్తు లైక్నెస్కి వెళ్తే 111వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి యథార్థవంత సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మనమందరం ఇక్కడ దేవుడు మనల్ని నీతిమంతులు చేశాడు, యథార్థవంతులు చేశాడు. ఇక్కడ అందరం మనం ఈ సభలో మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నామండి. ఎంత గొప్ప దేవుడు మనందరికి ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి స్తుతి మేము చెల్లిస్తూ, నాకు కూడా ఈ సమయం డివైన్ టచ్ మినిస్ట్రీ వారు ఇచ్చినందుకు అందరికీ మీకే వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని నామం స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొడిగంటి వారి ప్రసంగం బాగుంది కదా, గట్టిగా చప్పట్లు కొడతాం. చాలా గొప్ప వాక్యం మనం ఈరోజు విన్నాం. అసలు ఎవరు ఆరాధనకి అర్హులు,
అసలు ఎవరి ఆరాధన స్వీకరించబడుతుంది. నాకైతే తూటాల్లాగా తగిలిన ఒక్కొక్క వాక్యం, మరి మీరు సరిగ్గా విన్నారో లేదో, నా హృదయాన్ని బాగా తట్టుకున్నాయి. నేను నమ్మితేనే నా ఆరాధన స్వీకరించబడుతుంది. నేను రక్షణ పొందితేనే ఆరాధన స్వీకరించబడుతుంది. ఆ రక్షణ నేను కాపాడుకుంటే నా ఆరాధన స్వీకరించబడుతుంది. నేను హతసాక్షిగా లేదా హింసించబడితే ఆరాధన స్వీకరించబడుతుంది. కాబట్టి భయపడి ఇచ్చుటలో కుడి చేతిది ఎడవ చేతి కూడా తెలియకుండా హృదయాన్ని కూడా అర్పిస్తే కదా, డబ్బే కాదు హృదయాన్ని కూడా అర్పిస్తే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వారూపం చక్కటి వాక్యాన్ని బోధించిన కరుణ్ని బట్టి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల బట్టి, తోడబట్టిన తమ్ముడు బట్టి, మరి కరుణ్ భార్య జయ, ఇద్దరు బిడ్డలు ఉపాధ్య ఓతునే, వాళ్ళిద్దరిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. దేవుడు ఇలాంటి గొప్ప కార్యం చేసిన దేవుడికి వందనాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా.